యుఎస్ఏలో ప్రెసిడెంట్ జో బిడెన్ 19 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్స్ అవార్డు చేశారు. ప్రతి ఏటా అక్కడ ప్రెసిడెంట్ కొంతమందికి మెడల్స్ కన్ఫర్ చేస్తారు. దానికి ప్రత్యేకమైన మెరిట్ లిస్టు కారణాలు ఉండక్కర్లేదు. ప్రెసిడెంట్ భావిస్తే వాళ్ళు బాగా సర్వీస్ చేశారని చెప్పి ఇచ్చేయచ్చు అనమాట. ఈసారి 19 మందికి ఇచ్చారు. వాళ్ళలో జార్జ్ సోరోస్, లియోనెల్ మెస్సీ, హిలరీ క్లింటన్, డెన్జెల్ వాషింగ్టన్, రాబర్ట్ కెనడీ ఇలా చాలామంది ఉన్నారనమాట. చాలామంది విషయాల్లో పెద్ద అబ్జెక్షన్ లేదు, కానీ జార్జ్ సోరోస్కి ఎందుకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఇచ్చారనే దాని మీద మాత్రం అమెరికాలో పెద్ద చిచ్చు రేగుతోంది, కాంట్రవర్సీ జరుగుతోందనమాట. అసలు ఈ జార్జ్ సోరోస్ అంశం భారతదేశంలో కూడా చర్చలోకి వస్తూనే ఉంది. 10 రోజుల క్రితం కూడా చర్చలోకి వచ్చింది. ఎవరి జార్జ్ సోరోస్? అతను పెద్ద బిలియనేర్. ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్నికలను నియంత్రిస్తాడు, డబ్బులిచ్చి అపోజిషన్ పార్టీస్ని గెలిపిస్తాడు, ఎన్నికల్లో ఇంటర్ఫియర్ అవుతాడు. తను డెమోక్రసీని నిలబెడతాను, మానవ హక్కులు నిలబెడతానని చెప్పి చాలానే చెప్తుంటాడు. కాశ్మీరీ స్టేట్కి ఇండిపెండెన్స్ ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడాడు ఒకప్పుడు. అతని పైన ఒక ఎలిగేషన్స్ కూడా ఉంది. ఇండియాలో అపోజిషన్కి బాగా సపోర్ట్ చేస్తాడని, భారత్ జోడో యాత్రకు కూడా ఆయన సపోర్ట్ చేశాడని ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ జార్జ్ సోరోస్ గురించి రీసెంట్గా మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఆయన ఒక ఓల్డ్ రిచ్ డేంజరస్ మ్యాన్ అని చెప్పారు. చాలా వృద్ధుడు, చాలా రిచ్, చాలా డేంజరస్ అని చెప్పి వర్ణించారనమాట. చాలా దేశాల్లో జార్జ్ సోరోస్ని అనుమానిస్తారు. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ద్వారా ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఇవన్నీ కాపాడుతానని చెప్పి దానికి చాలా ఫండింగ్ కూడా ఇస్తుంటాడు, తెప్పించుకుంటుంటాడు. దీని ద్వారా చాలా దేశాల్లో డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అని చెప్పి అపోజిషన్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తుంటాడు, సపోర్ట్ చేస్తుంటాడని చెప్పి ఈయన పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. జార్జ్ సోరోస్ చాలా రిచ్ బిలియనీర్ అనమాట. ఆయన $32 బిలియన్, $32 బిలియన్ ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి ఇచ్చాడు. అంటే ప్రజాస్వామ్యం నిలబడతాను, మానవ హక్కులు కాపాడుతానని చెప్పి, డెమోక్రసీని కాపాడతానని చెప్పి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని పెట్టి దానికి ఈయన $32 బిలియన్ ఇచ్చాడనమాట. ఈ ఫండింగే చాలా దేశాల్లో ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తుంది, ఓటింగ్ సరళను కూడా తారుమారు చేస్తుందని చెప్పి చాలా మంది వాపోతున్నారు. జార్జ్ సోరోస్ యొక్క ఎన్జిఓ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఒక మాట అంటారు, ఇది జాతి భద్రతకు ముప్పు, రష్యన్ భద్రతకు ముప్పు, అటువంటి ఫండ్స్ మన దేశంలోకి రానివ్వద్దని చెప్పి ఆయన గట్టిగానే చెప్పారు. అదేవిధంగా ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చాలా దేశాల్లో డెమోక్రసీని కాపాడకపోగా డెమోక్రసీని, మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పి చాలా దేశాధినేతలు అంటుంటారు. జార్జ్ సోరోస్ ఒక బిలియనియర్ ఇన్వెస్టర్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒకప్పుడు నష్టాలు గురవటానికి కూడా ఈయనే కారణం అంట. ఈయన షార్ట్ సెల్లింగ్ చేసి చాలా వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని పడేశాడంట. 1997లో వచ్చిన ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఈయన కొంత కారణం అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. జార్జ్ సోరోస్ రకరకాల మార్కెట్స్లో ఇంటర్ఫియర్ అవుతారని, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, తీపిచ్చడం లాంటివి చేస్తుంటారని, దాంతోపాటు డెమోక్రసీ పేరుతో అనేక ఎలక్షన్స్లో ఈయన ఫండింగ్ చేసి ఆ తర్వాత పాలసీ మేకింగ్ ద్వారా ఈయన ఇంటర్ఫియర్ అవుతారని చెప్పి చాలా దేశాల్లో రాజకీయాల్లో పాలసీ మేకింగ్లో ఈయన పాత్ర ఉంటుందని చెప్పి ఈయన పైన అభియోగాలు ఉన్నాయి. ఈ అమెరికన్ బిలియనేర్ జార్జ్ సోరోస్కు ఇండియాలో చాలా విమర్శ ఉంది. ఈయన అపోజిషన్కి బాగా ఫండింగ్ చేస్తున్నాడని చెప్పి లాస్ట్ వీక్ కూడా బీజేపీకి చెందిన ఒక ఎంపీ ఈయన్ని బాగా క్రిటిసైజ్ చేశాడు. ఇండియాలో ఈయన పైన ఇండియాకి వ్యతిరేకంగా, డెమోక్రసీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా కాశ్మీర్ అనే అంశం, జమ్మూ కాశ్మీర్కి ఇండిపెండెన్స్ ఇవ్వాలన్న అంశము, ఇవన్నీ కూడా ఈయన సపోర్ట్ చేస్తున్నట్టు ఈయన పైన ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా జార్జ్ సోరోస్ అనేది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ కాబట్టి ఆయనకి ఎందుకు అమెరికాలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.